నేటి వాక్య ధ్యానం కొరకు 115వ కీర్తన 15వ చరణం. Psalms 115, 15th stanza. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మనము ఆశీర్వదింపబడినది ఎవరి ద్వారా అనంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత. నాడు అబ్రాం గారు హారాన్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రభువారు అతనిని దర్శించి ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు రాయబడినటువంటి వాక్యాల్లో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 to 3, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను అని చెప్పి ప్రభువారు ఇక్కడ మాట్లాడుటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక 3వ వచనంలో కూడా నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పగా 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అబ్రహాము తాను ఉన్నటువంటి పరిస్థితుల్లో అతడు దేవుని మాట విన్నారు. ఆ మాట చొప్పున చేయుటకు అతడు ఎప్పుడైతే వెళ్ళారో నిశ్చయముగా దేవుడు భూమి మీద సమస్తమును ఆయన అనుగ్రహించి దేవుడు ఆశీర్వదించారు. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనంలో బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 వర్స్ 2, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అనేటటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇహమందు తనకు కావలసినటువంటి అవసరతలేంటో దేవుడు అనుగ్రహించారు. అంత మాత్రమే కాక ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 1, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. క్రింది వచనాల్లో దేవుడు అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి అనుగ్రహించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇస్సాకును, ఆ తర్వాత ఇస్సాకు కుమారుడైన యాకోబును, యాకోబు సంతతిని దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలు జనాంగముగా ఆయన వర్ధిల్ల చేసినటువంటి విషయాలను తదుపరి అధ్యాయాల్లో మనం చూడగలం. అంత మాత్రమే కాక క్రొత్త నిబంధన కాలములో ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులుగా ఉన్నారో వారిని గూర్చి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ పలికినటువంటి సంగతి ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19 వర్స్ 9, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే అని తెలియచేయటం మనం గమనించగలం. కారణం ఏంటి అనంటే ఈ జక్కయ్య కూడా అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ప్రభు తన ఇంటికి రావాలి అనేటటువంటి విషయాన్ని తెలియపరిచినప్పుడు అతడు తన ఇంట ఆయనను చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాక తనలో ఉన్న పాపస్థితి ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకొని అతడు విడిచిపెట్టినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాడు అబ్రహామును దేవుడు ఏ విధంగా దీవించారో నేటి ఈ కాలమందు మనల్ని కూడా ఆయన దీవించేటటువంటి దేవుడై ఉన్నారు. అయితే ఆశీర్వాదాన్ని మనం పొందాలి అని అంటే అబ్రహాము ఏ విధముగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మాట చొప్పున చేశారో జక్కయ్య కూడా తన ఇంట యేసు ప్రభువును చేర్చుకుని ఏ విధముగా ప్రభు దృష్టి ఎదుట తన స్థితి అంతటిని ఒప్పుకొని అతడు నూతన పరచబడ్డాడో ఆ కారణాన్ని బట్టి వారు ఏ విధముగా మేలు పొందారో ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మిమ్ములను కూడా మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నది ఆ విధముగా మనం ఆయన ఎదుట ప్రవర్తించాలి. అప్పుడు నిశ్చయముగా భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మనం ఆశీర్వదింపబడిన వారం అవుతాం. ఈ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా మన యొద్ద నుండి తీసివేయలేరు. నిశ్చయముగా విన్న ఈ మాటల ప్రకారముగా ప్రవర్తించి
పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే దీవెనలు పొంది ప్రభు మహిమ కొరకైన సాక్షులుగా, నిత్య రాజ్యానికి వారసులుగా నా ప్రియ శ్రోతలకు మీరు అందరూ ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూరంతల మేలు కలుగునుగాక. ఇహ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును, పరసంబంధమైన నిత్య జీవమును మా ప్రియులు యేసుక్రీస్తు నామమున పొందుదురుగాక. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవాపరిచయను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ఏ ఏ విషయాలను బట్టి శాపమును, నష్టమును, కష్టమును అనుభవిస్తున్నారు ప్రభువా, నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి నాడు అబ్రాహామును దర్శించినట్లుగా నేటి ఈ మాటల చేత మా ప్రియులు ఎందరైతే మీ చేత దర్శించబడ్డారో వారందరూ కూడా మీరు చెప్పినట్లుగా చేసి మేలు పొందుటకే కృప చూపించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.